అన్న రాఘవ, ఇంకా కాలము మితిపోవచ్చు. నన్ను అనుగ్రహించండి. నా విన్నపము విలువించేదా ఆలకించండి స్వామి. తమ్ముడు ఆ భర్త ఇంకేముంది? శత్రువాక్య పరిపాలనకే నేను అరణ్యవాసము, నీకు రాజ్య పట్టాభిషేకము. అన్నయ్య, ఇంకేమో నన్ను పరీక్షిస్తున్నావా? నాయన రామచంద్ర, మొదలు నీవు దశరథ మహారాజుతో జ్యేష్ఠుడు కావున తండ్రి చిత్రము నీ ధర్మం. కావున ఈ గంగానది పితృదేవునికి దహనపిల్లాడు సిద్ధములు కావచ్చు, తండ్రికి అంతకు పుణ్యలోకం కలిగినట్టు కావచ్చము. రామచంద్ర, మంచిది రామ అని అంతకాలమున నన్ను తలుచుకొని పరలోక కృష్ణుడైన నా తండ్రి దాన పిండాలి చిత్తములను భావించి స్వర్గభోగములు కల్పించగా స్వామి వశిష్ఠ మునీంద్రమా సత్యమే వెళ్ళేస్తున్నాయన రామచంద్ర. తమ్ముడా భర్త, ఇంకా ఆలస్యం అనవసరం. నీవు అయోధ్యకు వెళ్ళి తల్లిదండ్రుల మాట రాజ్య పట్టాభిషేకుడై రాజ్యము పాలించిన మీరు అయోధ్య రావాలి. అయోధ్య వచ్చి పట్టాభిషేకము గమనించుకుని మమ్మలను మన ప్రజలను కాపాడే భారం రామచంద్ర. ఇది నీకు న్యాయముగా ఉన్నదా? ఇప్పటికి మన రఘువంశములలో పుట్టిన వాకురాజులు ఎవరైనాను ఆడి తప్పిన వారిలో ఉన్నారా? ఈ మాట ప్రకారం నేను అయోధ్యకి మరల తిరిగి వచ్చిన ఎడల మన అన్నతమ్ముల కీర్తి ప్రదేశాలు చిరస్థాయిగా నిలుచుంది. ఆ ప్రయోజనం ఏంటి తమ్ముడా? ఇక అయోధ్యకు వెళ్ళి మరో మాట్లాడకుండా రాజ్యము పాలిస్తున్నాయన భర్త. అన్నయ్య రామచంద్ర, ఈ నీకు సముద్రముగా ఉన్నదా? నేను ఏమని అయోధ్యలో మన ప్రజలకు నా ముఖము చూపించను. నా తిన్న చేసిన నేను శిక్ష అనుభవించుకున్నాను. చింత చేయకు నాయన, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చుము, వెళ్ళుము. అన్న రామచంద్ర, నీ అర్జును చూడకుండా కానీ మన తండ్రిని రెండు ఘోరమైన కోరికలు కోరింది. అది నీకు తెలిసినదే కదా.
నా తల మీద పెట్టుకొని మళ్ళీ అయోధ్య మరును నేను కూడా ఇచ్చి మీ పాదసేవ చేసుకుని నివసించిన నా రామచంద్ర. తమ్ముడా, నీ భక్తికి సంతోషిస్తున్నాను. కానీ స్వామి వశిష్ఠ మునీంద్రమ, మీరైనను భరతుని మనసు నోదార్చి శాంతించమని అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం గావించిన స్వామి వశిష్ఠ మునీంద్రమ. నాయన రామచంద్ర, నాయన భర్త నీ అన్నాజ్ఞను మీరకుండా అయోధ్యకు వెళ్ళి ఈ రాజ్య పటాక్షమై ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాయన భర్త. స్వామి, మీరు ఎంత చెప్పినా వినరు కానీ అన్న రామచంద్ర, మీ అర్థం జవదాడకుండా వర్తింపుతున్నాం. కానీ నాది ఒక విన్నపం. ఏమిటి నాయన నీ కోరిక వెల్లడించు. అన్న రామచంద్ర, మీరు నాపై కనికరించిన మీ పాదస్పర్శములో ఉన్న మీ రామపాదకములమైన మీ పాదములను అనుగ్రహించిన దైవానుగ్రహమున వాటిని గైకొని అయోధ్య నగరమున సకల సముద్ర సమక్షమున రక్త సింహాసన పీఠ మీద వశిష్ఠాది మహర్షుల రాజపురోహితుల యొక్క వేద మంత్ర ఘోషము చేత రామ పాదకులకు పట్టాభిషేకము గావించి మీ వలన నేను కూడా జటావృతములు ధరించి కందమూలాది పొలములు భుజించుకుని అయోధ్యాన్ని విడిచి నంది గ్రామం నివసించి మీ ఆజ్ఞానుసారముగా పాలింపుతున్నామన్నా రామచంద్ర. మంచిది తమ్ముడా భరత, నీ భ్రాతృ ప్రేమకు సంతోషిస్తున్నాను. స్వామి వశిష్ఠ మునీంద్రమ, భరతునికి ఎంత చెప్పినా వినడు. కావున సంతోషమును నా పాదరక్షముల పైన పాదకులను అనుగ్రహించదా. స్వీకరించు నాయన భరత. ధన్యుడు లేదు అన్న రామచంద్ర. కానీ ఇంకొక మాట, మీ ఆనతి మీదగా రామరాజ్యాన్ని పాలింపజేస్తున్నారు. 14 సంవత్సరములు దాడిన మరుక్షణమే నా ఎదుట సీతారామ లక్ష్మణ ప్రత్యక్షమై దర్శనం వేయకపోతే అన్న రామచంద్ర విను, ఇది నిక్కవంగా నీ తమ్ముడి భక్తుని ప్రతిజ్ఞ. మీ రామదర్శనము క్షణంలో కలుపుకుడిన క్షణమే సకల ప్రజల సమక్షమున సౌగంధిక చితిని పేర్పించి దగదగ మండే అగ్నిలో పడి రామ రామ అనే స్థితిలో దగ్గరైపోతున్నానన్న రామచంద్ర. ఇది తమ్ముడా భరత, నీ భ్రాతృ ప్రేమ యుగ యుగములలో చిరస్థాయిగా నిలుస్తుంది. నీ మాట ప్రకారం 14 ఏళ్లు దాటిన మరుక్షణమే ప్రత్యక్షమై వస్తా. ఇక నిశ్చింతగా వెళ్ళిరము భరత. మీ అజ్ఞాన సారముగా అలాగే జరుగుతుందన్న రామచంద్ర.